తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ విశ్రాంతి దినాన స్త్రీల పరిచర్యను వేడుకగా జరుపుకొనుట, సెలబ్రేటింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అనే ఈ యొక్క మంచి అంశాన్ని గురించి మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. తత్సంబంధంగా పరిశుద్ధుడు అయిన లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. వెంటనే ప్రభు అయిన యేసు దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సుజన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరుల అనేకులు తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ప్రార్థన. అతి పరిశుద్ధుడైన తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మను బలపరిచి భద్రపరిచి సజీవులుగా ఉంచి ఉదయకాలాన నాయన నీ పవిత్ర వాక్య పరిచర్యలో పాల్గొనే భాగ్యం మాకు ఇచ్చారు. నాయన, మా సమాజంలో మా తల్లులు, మా సహోదరులు మాతో కలిసి ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగుతూ వేలాది సంవత్సరాలుగా ఈ విశ్వాస యాత్రలో ఉన్న కోటాను కోట్ల స్త్రీలను మేము వారి జీవితాలను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేక రకాల పరిచర్యలతో వారు మాతో ఉన్నారు. వారి పరిచర్య లేకుండా మేము లేము. మా జీవితాల సంపూర్తి ప్రభా మా తండ్రి. అలాగే నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసు స్వామి వెనుక కూడా అనేకులైన స్త్రీలు విశ్వాసం నుంచి దేవుని రాజ్యం కొరకు ఆసక్తిగా ఎదురు చూసిన ఘట్టాలను మేము చూస్తున్నాం. ఈ ఉదయకాలము తత్సంబంధమైన సమాచారాన్ని, ధ్యానాన్ని మేము చేసుకుంటుండగా మాతో ఉండండి, మమ్మల్ని దీవించండి, నీ యొక్క వాక్యాన్ని మాకు వినిపించండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీకు శుభములు, మా శిష్యులు. ప్రియ విశ్వాసులారా, క్రైస్తవ సమాజంలో స్త్రీల పరిచర్యను వేడుకగా జరుపుకొనుట అనేది చాలా చక్కటి మాట. ఎందుకంటే ఏదో భారంతోనో బాధ్యతతోనో ఇది చేయాలి అనేటువంటి వేడుక కాకుండా, తంతులుగా కాకుండా, నిజంగానే ఇది గుండెల లోపల నుంచి బయటకు వచ్చినటువంటి ఒక వేడుక. పదం చాలా బాగుంది. సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ మినిస్ట్రీ అండ్ విట్నెస్ ఆఫ్ ది విమెన్ ఇన్ అండ్ అరౌండ్ ది లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్. చాలా పెద్ద ఆలోచన ఇది. అంటే యేసువారు ఈ లోకానికి రావటం కేవలము ఏదో ఆయన బాబాలాగా వచ్చి వెళ్ళిపోవడం అనేది జరగకుండా పార్టిసిపేటరీ మినిస్ట్రీ అన్నారు. అంటే దేవుని రాజ్య సువార్తను ప్రజల మధ్యను జీవింపజేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి విధానములో ప్రభు ఈ సేవను జరిగించారు. వారికి దేవుని రాజ్య అనుభవాలను తెలియజెప్తూ వచ్చారు. ఎన్నో సూచనలు, ఎన్నో ఉపమానాల ద్వారా, ఎంతెందుకు వారు చేసినటువంటి అనేక స్వస్థతల ద్వారా దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అనేది చూపించారు. దేవుని రాజ్యం అంటే ఒక మాటలో నేను చూడాలంటే ఈ అసంపూర్తి అయిన తొలగించి దాన్ని సంపూర్తి చేయటం, లేక పరిపూర్తి చేసేటటువంటి అనుభవంలో ఇది దేవుని రాజ్యం. అంటే మనం కోల్పోయినది తిరిగి మరలా మనకు సమకూర్చి పెట్టడంలో దేవుని రాజ్యం ఉన్నది. ఎక్కడి నుంచి దేవుడు తన సృష్టి ఆరంభంలో ఈ సమృద్ధిని ఆయన ఉంచాడో, ఏది మానవులు ఈ సమృద్ధిని మనం ఒక్కొక్కటి కోల్పోతూ వచ్చామో, అలాగే మానవ స్వభావాల్లోనూ మన యొక్క పరివర్తన, మన యొక్క సత్సంబంధాలలోనూ మనం కోల్పోతున్నటువంటి ఈ సమాధానము, ఇదంతా కూడాను ఆయన పరిపూర్ణత చేజిక్కించే విధానంలో దేవుని రాజ్యం ఉంటుందని చూపించినటువంటి ఈ సేవలో ఆయన స్త్రీలు పురుషులను కలిపి ఇది మానవుల కొరకే కాకుండా సర్వ సృష్టి కొరకైన దేవుని రాజ్యం అనేటువంటి పరిచర్య ఆయన ధ్యేయమని మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా మనం స్త్రీల విషయంలో ఈ వారము ప్రత్యేకంగా మనం ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి మన దేశంలో ఎత్ర నార్యస్తు పూజ్యతే తత్ర రమణి దేవా అని అన్నారు. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడితే అక్కడ దేవతలు నాట్యం ఆడతారు అన్నారు. మరి ఇది పాక్షికమైనటువంటి
సేయింగ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని చోట్ల స్త్రీలు నిజంగానే పూజింపబడినట్టుంది. కొన్ని చోట్ల స్త్రీలని దూషిస్తూ కొట్టి వాళ్ళపైన గృహహింసలు పెట్టి మరి సమాజంలో వారిని చేత్కారంతో చూసి వీలైనంత మేర వారిని అపహాస్యం చేసినటువంటి జీవితాలు మన సమాజంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఎత్ర నార్యస్తు పూజ్యతే అనేది పూర్తిగా అది జరిగినటువంటి సమాచారం కాదు. ఇది కొన్ని తరాలైనా ఇది కొనసాగుతూ ఉండేటటువంటి ఒక గొప్ప వేడుకగా మనం దీన్ని చూడాలి అని. ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఆ వేడుక? నా గృహంలో నా తల్లి దగ్గర నుంచి నేను ప్రారంభిస్తాను. నాతో కలిసి పెరిగిన నా సహోదరులు, నా సహచరులు, వీళ్ళు స్త్రీలుగా ఉన్నప్పుడు వారితో కలిసి నా జీవితం ఎటువంటి పరిపూర్ణత ఉండింది అనేది నేను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అన్నానంటే, ఈ స్త్రీలు మనకి తెలుసో తెలియకుండా ఓ పదం నేను వాడుతున్నాను ఏంటంటే, దే ఆర్ ది గార్డియన్స్ ఆఫ్ అవర్ ట్రెడిషన్, నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్యామిలీస్ బట్ ఆల్సో ఇన్ అవర్ కల్చర్, ఇన్ అవర్ సివిలైజేషన్. అంటే మన నాగరికతకు లేకపోతే మన సమాజానికి ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలను, సంస్కారాలను పరిరక్షకులుగా ఈ స్త్రీలు మన ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మనకు ఉండినట్లు మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం మనం? అమ్మ అని ప్రారంభించినటువంటి మొట్టమొదటి ఎక్స్ప్రెషన్ నుంచి చూస్తే నీ జీవితకాలం అంతా కూడా ఈ పదం మీదే నడుస్తూ ఉన్నట్టు కనబడుతుంది మనకు. అదొక మంత్రంలాగా ఉంటుంది మనకు. దెబ్బ తగిలితే అమ్మ మంత్రం, ఆకలేస్తే అమ్మ అనే మంత్రం, దుఃఖం వస్తే అమ్మ అనే మంత్రం. వేరే వాళ్ళని ఎవరిని తలుచుకోం మనం. దానికి కారణం ఏంటంటే, ఆ అమ్మ పేగు, ఆ అమ్మ రక్తం, ఆ అమ్మ మాంసాన్ని పుణికిపుచ్చుకొని మనం పుట్టాం కాబట్టి అక్కడి నుంచే మన యొక్క ఈ జీవన విధానం మనకు ప్రారంభం అవుతుంది. దీనికి తోడై దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్, ఈ ఊపిరి దాన్ని మనల్ని పరిపూర్ణులుగా చేస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఈ సమాజంలో నేను ఇందాక చెప్పినట్లు వాళ్ళు గార్డియన్స్ అన్నాం, చాలా పెద్ద మాట అది. సంరక్షకులు అంటే తల్లి సంరక్షణ లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి అనేది మన చరిత్రలో మనం చూస్తూనే వచ్చాం. మనం చెప్పుకునే పాపులర్ స్టోరీ తప్పిపోయిన కుమారుల్లో లేకపోతే తిరిగి వచ్చిన కుమారుడు అనేటువంటి ఉపమానంలో తల్లి పాత్ర ఎక్కడ కనబడదు. అందులో మనకు తల్లి ఉండుంటే వాడు అసలు పారిపోయి ఉండేవాడు కాదని నేను అనుకుంటున్నాను. తల్లి ఉండుంటే వాడంతా దుబరాగా లైఫ్ని పాడు చేసుకునేవాడు అని కూడా నేను అనుకోవట్లేదు. ఎక్కడో ఒక చోట ఒక తల్లి చెక్క అనేది ఉండేది అక్కడ అతనికి. ఓకే, మన దైవ గ్రంథం ధర్మం శాస్త్రంలో చాలా ఆశ్చర్యకరంగా మనకు ఎంతసేపు పురుషులు ఆధిక్యతనే చూపించేటటువంటి సమాజంలో మనం కూడా తక్కువేం కాదు. యోధుల సాంప్రదాయంలో కానీ క్రైస్తవ సాంప్రదాయంలో కానీ మనం కూడా సహజంగా స్త్రీలను పెద్దగా గుర్తించినట్టు కనబడదు. కానీ మన పుస్తకాలు ఎవరు రాసినా అంతా పురుషులే రాశారండి. పేర్లు ఎవరై ఉన్నా పురుషుల పేర్లే కనబడతాయి మనకు, స్త్రీల పేర్లు ఎక్కడా మనకు కనబడవు. ఉదాహరణకు నోవహు భార్య పేరు ఎవరికైనా తెలుసా? లేకపోతే లోతు భార్య పేరు ఎవరికి తెలుసా? లేకపోతే పొతిఫర్ భార్య పేరు తెలుసా? లేక పిలాతు భార్య పేరు తెలుసా? ఫరో కుమార్తె పేరు తెలుసా మనకు? మనోవాహ భార్య అంటే సంసోను తల్లి పేరు తెలుసా? శీబరాణి అంటున్నాం, ఆమె పేరు ఎవరికైనా తెలుసా? సో గ్రేట్ విమెన్ ఆర్ దేర్, లైక్ షూనేమియురాలు అన్నాం కానీ ఆమె పేరు ఎవరికైనా తెలుసా? సారేపత్తు విధవరాలు పేరు ఎవరికైనా తెలుసా? సమరయ స్త్రీ అంటున్నాం, ఆమె పేరు ఎవరికైనా తెలుసా? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కనానీయురాలైన స్త్రీ ప్రభు దగ్గర తన కుమార్తె కొరకు మొరపెట్టుకోవడానికి వచ్చిన ఆమె పేరు తెలుసా? చాలా పేర్లు విస్మరించాం మనం. అవి రాయటం పెద్ద అవసరం అనుకోలేదు మన చరిత్రకారులు లేకపోతే గ్రంథకర్తలు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేశారో తెలియదు. కానీ వాళ్ళు డెలిబరేట్గా చేశారా, బై మిస్టేక్ అన్కాన్షియస్గా చేశారో తెలియదు. పేర్లు లేకుండా కానీ గుర్తింపు లేని స్థితిని మనం మన గ్రంథాల్లో కూడా మనం చూసాం. దానికి మనం ఎందుకంటే దుష్టులైనా కూడా పురుషుల పేర్లు రాసాం మనం. ఇక్కడ దుష్టులైనా కూడా చాలామంది పేర్లు ఇక్కడ రాయడం జరిగింది మనం. ఓకే, కానీ రెండు ప్రాముఖ్యమైనటువంటి జీవిత విశేషాలు మన గ్రంథంలో గుప్తపరచబడ్డాయి, లిఖించబడ్డాయి. వాళ్ళు ఇశ్రాయేలు చరిత్రను వాళ్ళ పరివిధానములో పునర్రూపకల్పన చేసినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. అందులో ఆ ఇద్దరిలో
నేను తీసుకున్నది ఈ సాంప్రదాయాన్ని పరిరక్షకులుగా, గార్డియన్స్ ఆఫ్ ద ట్రెడిషన్ అనే అంశంలో నేను చూస్తుంది ఏంటంటే దెబోరా, ఎస్తేర్. ఒక ఆమెమో, వీళ్ళిద్దరూ సెలబ్రిటీస్ యాక్చువల్గా. ఒక ఆమె న్యాయాధిపతి, జస్టిస్ దెబోరా కదా, ఇవాళ అందరినీ జస్టిస్ జస్టిస్ అంటున్నారు. జస్టిస్ దెబోరా ఏమి. రెండోది ఎవరు? క్వీన్ ఎస్తేర్, హర్ హైనెస్ క్వీన్ ఎస్తేర్ అనేదే ఉంది అక్కడ బైబిల్లో ఉన్నది. దెబోరా 4వ న్యాయాధిపతురాలుగా కనబడతా ఉంది. ఈమెని ఎవరు నియమించారు అనేది మనం ప్రశ్నించలేము. ఎందుకంటే ఆమె ఆ చెట్టు కింద కూర్చొని ఉంటే అందరూ పోయి ఆవిడ దగ్గర తీర్పులకు వెళ్తున్నారంటే దే హావ్ రికగ్నైజ్డ్ హర్ స్టేటస్ యాజ్ జస్టిస్. అన్కాంప్రమైజింగ్లీ షీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ జస్టిస్. ఆవిడ ఈ హజోరు అనేటటువంటి జీవితాన్ని మనం ఆర్మీ కమాండర్ సిసేరాను ఎలా ఇశ్రాయేలు చరిత్రకు భగ్నం కలిగిస్తున్నాడో అతన్ని రూపమాపేదానికి దేవుడు ఈమెను వాడుకున్నట్టు కనబడతా ఉంది. దెబోరా ఆవిడ ఒక ప్రవక్త్రిగా కూడాను ఆమెను తీసుకోవచ్చు మనం. షీ వాజ్ ఆల్సో ఏ ప్రొఫెటస్. ఆవిడ చెప్పినటువంటి ఈ ప్రవచన పదాలను ప్రజలు అంగీకరించారు. ఆ చెట్టు కింద కూర్చొని ఆ కొండ ప్రాంతంలో ఆమె చెప్పిందే వేదవాక్కులాగా కనబడతా ఉంది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఇక్కడ ఒక్కచోట మాత్రం ఆయన భర్త పేరు ఈ వెనకాల వచ్చింది. ఆమె ఎవరు? వైఫ్ ఆఫ్ లపిడోత్ గారి భార్య అనేది చెప్పడమే తప్ప ఆయన పేరు ఎక్కడా ప్రస్తావన చేసినట్టు కనబడడం లేదు. లేకపోతే ఆవిడ చాలా అన్కాంప్రమైజింగ్ పేట్రియాట్ ఆఫ్ హర్ ఓన్ నేషన్, ఏ ఫియర్లెస్ పేట్రియాట్. ఎక్కడ కూడా ఆమె భయం చూపించలేదు. పెద్ద చొరవతో ఆవిడ తన యొక్క స్నేహితులు, తన వెనకాల పెద్ద మంది మార్బలంతో వేల కొలది ఆమెను వెంబడించినటువంటి వాళ్ళల్లో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళని. ఆమె శత్రువులు కనానీయులు ఈవిడ పేరు వింటే భయపడేటట్లుగా చేసింది ఆమె. అది చాలా గొప్ప విషయం. వినడానికే మనకు ఆశ్చర్యంగా కనబడతా ఉంది. ఇది చాలా ఎఫెక్టివ్ యాజిటేటర్. అంటే ఆమె ప్రమాణాత్మకంగాను తర్వాత చాలా గుణాత్మకంగాను వారి యొక్క సేవలు ఆమె దేశంలో కనబడినట్టు చూస్తూ ఉన్నాం. ఓ రకంగా చెప్పాలంటే మన దేశంలో ఝాన్సీ లక్ష్మీబాయో, ఒక రుద్రమదేవి, ఇటువంటి పేర్లు, కిత్తమ్మ, ఈ పేర్లన్నీ వింటున్నాం చరిత్రలో. మనం స్థానికమైనటువంటి నాయకురాండ్ర పేరు. ఎందుకు అంటే బాండేజ్ని ఇష్టపడాల, స్లేవరీని ఇష్టపడాల, దాస్యత్వాన్ని ఇష్టపడాల. ఈ వాటిని శృంఖలాలు తెంచేసుకొని తన ప్రజలకు స్వేచ్ఛ కావాలని కోరుకున్న వాళ్ళలో ఆమె ఆ దినాన దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి గొప్ప స్థితి, ఒక వారియర్ లాగా ఒక 40 సంవత్సరాల పాటు ఆమె చేసినటువంటి ఒక ప్రమాణాత్మకమైనటువంటి, ఇంగ్లీష్లో హీరోయిన్ అంటాం. ఇవాళ హీరోయిన్ అంటే సినిమాల్లో కనబడే అట్లా కాదు. హీరోయిన్ అంటే ఆమె కథానాయకి, ఈ చరిత్ర రాసినటువంటి స్త్రీగాను, ఈ చరిత్రలో ఒక నిర్దిష్టమైన పాత్ర పోషించినటువంటి, చరిత్రను పునర్రూపకల్పన చేసినటువంటి స్త్రీగా మనం ఆమెను చూస్తున్నాం. అంతేకాదండి, ఈవెంట్లో ఒక రసాత్మకమైనటువంటిది. షీ వాజ్ ఆల్సో ఏ పోయెటెస్. అంటే తన యొక్క గేయాన్ని, పద్యాన్ని కూడా ఆయన రాసినటువంటి, దేవుని సంస్తుతి చేసేదానికి తన యొక్క రచన శక్తిని ఆమె వాడినట్లుగా మనకు కనబడతా ఉంది అక్కడ. షీ వాజ్ ఆల్సో ఏ మదర్. తల్లిగా కూడా ఆమె తన యొక్క ప్రభావాన్ని ఆమె చూపినట్లు కనబడతా ఉంది. సిసెరాని చంపడంలో ఒక చక్కటి ప్రణాళికను వేసి ఈ కనానీయ రాజు నుంచి తప్పించి ఇశ్రాయేలులకు స్వేచ్ఛను కలుగు చేసినటువంటి ఒక మహామనీషిగా. అని స్త్రీ అనేది ఒక లెవెల్కే, అది దాటి సామాన్యమైనటువంటి పర్సన్ ఆమె మహామనిషిగా మారడానికి స్త్రీయత్వం అనేది అడ్డు రాలేదు అక్కడ. కానీ దీని వెనక ఒకటి ఉన్నది ఏంటంటే షీ వాజ్ అనాయింటెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఎంపికలో ఈవిడ ఈ పాత్ర నిర్వహించిందని. రెండవది క్వీన్, యాజ్ వి మెన్షన్డ్, క్వీన్ ఎస్తేర్. ఇవాళ ఎక్కడైనాను హర్ హైనెస్ అని పిలిచాం విక్టోరియా గారిని, క్వీన్ ఎలిజబెత్ని. ఈమె ఏం తక్కువేం కాదు. ఎందుకు? ఇవాళ ఇంగ్లాండ్ దేశం ఎంత బలంగా ఉన్నదో ఆనాడు అంతకంటే బలమైనటువంటి బబులోను
రాజ్యం. ఎన్నో రాజ్యాల కలయిక ఈ బబులోన్ అనేటువంటిది. ఆనాటి గ్రీస్ ఏంటో, ఆనాడు అకదియా, ఆనాటి పర్షియా, ఆనాటి పశ్చిమ దిక్కునున్న భారతదేశం, హిందూ దేశం, ఈ ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, ఇటువంటివన్నీ కూడా మొత్తం పెద్ద రాజ్యంగా మారిపోయింది బబులోన్ రాజ్యం. ఆ రాజ్యానికి ఆమె అసలు అనుకునే లేదు అలా అవుతుంది అనేటటువంటి ఆమె పేరు ఏంటంటే ఆమె ఎస్తేర్. పర్షియన్ భాషలో అస్తేర్ అంటే ఇంగ్లీష్లో దాన్ని స్టార్ అన్నారు. అందులోనే కనబడతా ఉంది ఆమె స్టార్ అనేటటువంటిది. కదంబ పుష్పము, ఒక రకంగా చెప్పాలంటే ఆమె పేరు ఏంటంటే కదంబ పుష్పం. మొర్దెకై అనే ఆయన ఒక మట్టిలో మాణిక్యంలాగా ఆమెని తీసుకొచ్చి తన ఎవరూ లేనటువంటి ఆ పాపని తన దగ్గర నుండి తండ్రిలాగా ఆయన పెంచడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. బైరన్ అనేటటువంటి ఒక గొప్ప వెరీ పాపులర్ ఇంగ్లీష్ పోయెట్ చెప్తా ఉన్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే ఆమె అందాన్ని ఆవిడే పిలుచుకుందంట దగ్గరికి. షీ వాక్స్ ఇన్ బ్యూటీ లైక్ ద నైట్ ఆఫ్ క్లౌడ్లెస్ క్లైమ్స్ అండ్ స్టారీ స్కైస్ అండ్ ఆల్ దట్స్ బెస్ట్ ఆఫ్ డార్క్ అండ్ బ్రైట్ మీట్ ఇన్ హర్ ఆస్పెక్ట్ అండ్ హర్ ఐస్. అంటే ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి ప్యాషన్, ఆవిడ కదలికలో ఉండేటటువంటి ధైర్యం, ఇటువంటివన్నీ కూడా చీకటిని చీల్చుకుంటూ ఆమె బయటకు వచ్చేటటువంటి ఒక మెరుపు తీగ లాంటి ఒక స్త్రీగా ఈ ఎస్తేర్ను ఆ బైరన్ అనే పోయెట్ అభివర్ణించటం చాలా గణనీయమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఒక రాజ్యానికి ఒక హై ప్రొఫైల్ పర్సన్గా దేవుడు ఆమెను ఎంపిక చేయటం అనేది, ఐ డోంట్ సింప్లీ యూజ్ ఎ వర్డ్ మిరకల్. మిరకల్ అనేది మ్యాజిక్ లాంటిది. ఇది మిరకల్ కాదు, ఇది దేవుని యొక్క మహాపరాక్రమ క్రియ. యోహాన్ తన సువార్తలు అంటాడు డోనామిస్ అంటే డైనామిక్ అనే పదం వాడాడు. అంటే ఒక మహాశక్తిపూరితమైన దైవ క్రియ ప్రస్ఫుటించబడి మేనిఫెస్టెడ్ ఇన్ పర్సన్ ఆఫ్ క్వీన్ ఎస్తేర్. హమాను అనేవాడిని చంపడం అనేది అసలు సామాన్య విషయం కాదు. ఇశ్రాయేలీయుల యొక్క స్వేచ్ఛకు అడ్డంకి ఎక్కడుందంటే హమాన్ అనేవాడి దగ్గర ఉంది. ఏమైనా కుట్ర, ప్రతి దినము కుట్ర పొందుతున్నాడు తన ప్రజలని ఆయన అణిచివేస్తూ ఉన్నాడు. ఎస్తేర్ 4వ అధ్యాయము 15-17 వచనాల్లో మనం చూడగలిగితే ఎస్తేర్ గ్రంథంలో ఆయన 4వ అధ్యాయం 15-17 వచనంలో చూస్తే ఎస్తేర్ యొక్క ప్రణాళికలు మనం చాలా అయితే మొర్దెకై ఆమెని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి అమ్మా, నువ్వు రాణి అయ్యావు, బాగున్నావు, ఇక అంతా మర్చిపోయినట్టున్నావు, నీ భోగంలాగా చుట్టూ ఉన్నటువంటి ఈ మంది మార్బలం ఇదంతాను అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నా అంటే, రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందునని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాడు. ఎలా యూదులకు సహాయమును విడుదలయ్యు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశింతురని భయపెట్టాడు. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వే రక్షించాలని, అలా ఏం లేదు. నువ్వు బాగా సుఖంగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, తప్పించుకున్నా అని. దేవుడు ఇంకొకళ్ళని లేవనెత్తాడు ఈ ప్రజల యొక్క స్వేచ్ఛ కొరకని. అప్పుడు తనకు తానుగా ఆమె ఏమనుకుందంటే మొర్దెకైతో చెప్తూ ఒక మాట ఉంది. ఏంటంటే, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా పర్వాలేదు, ఐ టేక్ ఎ స్టెప్, ఎ బోల్డ్ స్టెప్, ఎ కరేజియస్ స్టెప్, కరేజ్ టు బీ ఎస్తేర్. దాని ప్రకారంగా ఆవిడ తన యొక్క జీవితంలో ఒక బలమైనటువంటి అడుగును వేసి ఆమె రాజుతో మాట్లాడి ఒక నిర్మాణాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే, తన ప్రజలకు స్వేచ్ఛ కావాలంటే, లిబరేషన్ ఫర్ హర్ ఓన్ పీపుల్. ఇది ఎస్తేర్ యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, నేను దేవుని ప్రణాళికలో నిజానికి పురుషులని స్త్రీలని లేదు. మనం ఏం చేసామంటే బలవంతంగా ఈ చరిత్రలో ఆ పేర్లు రాకుండా చేసుకున్నామేమో అని నేను అనుకుంటున్నా. నా తప్పై ఉండొచ్చు అభిప్రాయం. ఒకవేళ అది రైట్ అయితే మరి మగవాళ్ళతో ఉన్న ఈక్వల్ నెంబర్స్ వాళ్ళ పేర్లు ఆడవాళ్ళకి కనబడలేదు అనేది నా థీసిస్. ఇందాక ఈ 2 పేర్లే ఎక్కువ కనబడుతున్నాయి మనకి. ఎందుకంటే పెద్ద పేర్లు వచ్చేటప్పటికి వీళ్ళని ఆపలేనంత బలీయమైనటువంటి శక్తితో వీళ్ళు వచ్చేసారు కాబట్టి ఎవరు ఆపలేకపోయారు 2 పేర్లు. హ్యాట్స్ ఆఫ్ టు
ఎస్తేర్ అండ్ దెబోరా. నేను నా ప్రపంచ క్రైస్తవ సమాఖ్యలో సెంట్రల్ కమిటీలో నేను మెంబర్గా ఉన్నప్పుడు నాతో పాటు మరొక మెంబర్, ఒక ఆవిడ ఆఫ్రికా నుంచి వచ్చింది, ఒక దేశం నుంచి. ఆమె పేరు ఏంటంటే జస్టిస్ దెబోరా అని. నేను అనుకున్నా పేరు పెట్టేశారేమో జస్టిస్ దెబోరా అనుకున్నా. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత నీ ప్రొఫెషన్ ఏంటని అడిగితే ఐఎమ్ జస్టిస్ అంది ఆవిడ. అంటే ఆమె న్యాయాధిపతురాలు ఆ దేశంలో, ఆమె ప్రొఫెషన్ కూడా జస్టిసే, పేరు కాదు అది, దెబోరా పేరు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఎట్లా పెట్టారో దెబోరా పేరు, ఆమె జస్టిస్ అవడం అనేది చాలా గొప్ప విషయంగా కనబడింది నాకు. ప్రియ స్నేహితులారా, ఇది చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి పేర్లని మీకు చెప్పాను. ఈ చరిత్రలో చాలా అట్టడుగున్నటువంటి 2 పేర్లు చెప్తాను మీకు నేను ఇప్పుడు. వీళ్ళు ఏం బాగా గణనీయమైన పేర్లు, అటు బబులోను చరిత్రలో, ఇటు హిందూ దేశపు చరిత్రలో, అటు రాజరికపు చరిత్రలోనూ ఇట్లాంటి వెళ్ళి పేర్లన్నీ గమనించాం మనం. అసలు ఎక్కడ గణనలో అయినటువంటి 2 పేర్లు తీసుకొస్తున్నాయి ఇక్కడ. నేనేంటంటే నిర్గమకాండం 1వ అధ్యాయం వీళ్ళతోనే ప్రారంభిస్తుంది ఒక చరిత్ర, నూతన చరిత్ర. హెబ్రీయుల యొక్క నిర్గమం యొక్క సూచనకు ముందు జరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో 2 గణనలో లేని పేర్లు కనబడుతున్నాయి. విచిత్రం ఏంటంటే గొప్ప వాళ్ళ పేర్లు ఎక్కడా లేవు. పిలాతు భార్య పేరు లేదు, పొతిఫర్ భార్య పేర్లు లేవు, ఫరో భార్య కూతురు పేరు లేదు. కానీ వీళ్ళ పేర్లు ఎందుకో ఇక్కడ మెన్షన్ చేశారు మీకు తెలుసు. ఇవి షిఫ్రా, పువ్వా అనేటటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి అది ఇన్సిగ్నిఫికెంట్ పేర్లు కనబడుతున్నాయి. నిజానికి నేను డిక్షనరీ హిబ్రూ పేర్లలో చూస్తే ఒక పేరేమో చక్కనిది, రెండవది చిన్నది అని, సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో బ్యూటిఫుల్ అండ్ జాయ్. చక్కనిది అనేది ప్యూరిటీ అన్నమాట, శుద్ధీకరించేటటువంటి స్త్రీ ఈమె పేరు షిప్రా అనేది. పువ్వా అనేటటువంటి పేరులో చిన్నదైనా కూడాను ఓదార్పు ఉన్నదంట. అంటే ఆ దినాల్లో వాళ్ళు చేసే ప్రొఫెషన్ని బట్టి ఈ పేర్లు ఉన్నాయేమో. వీళ్ళ మంత్రసానులు అన్నారు, ఆ పేరు నాకు ఇష్టం లేదు, వీళ్ళు సాని మంత్ర ఈ పదాలు బాగోలేదు కానీ, బట్ వాళ్ళ పేరు అది మిడ్ వైఫ్ అనేది కూడా బాగలేదు, ఆ పదం కూడా ఇంగ్లీష్లోనూ బాగలేదు. వాళ్ళు కేరింగ్ పర్సన్స్ ఇన్ ది కమ్యూనిటీ కదా, డాక్టర్స్కి సహాయకరంగాను రోగులకు ఆదరణకరంగా ఉండేటువంటి ఆ ప్రవృత్తి కలిగిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఆనాటి హిబ్రూ సమాజంలో స్త్రీల ఎంప్లాయ్మెంట్ ఉందా అంటే ఏదో కనబడుతుంది కదా, వీళ్ళిద్దరూ ఎంప్లాయ్మెంట్ ఉందని. రాజులకు ఏం చెప్పాడు, హిబ్రీయుల మంద పెరిగిపోతూ ఉంది కాబట్టి వీళ్ళని తగ్గించాలి, మీరేం చేస్తారంటే మీరే కదా పాపులర్గా మిమ్మల్ని పిలుస్తారు అందరూ హిబ్రీయులు, వాళ్ళు ఇళ్ళలో కాన్పులకి, మీరు వెళ్ళిపోయి మగ శిశువు అయితే చంపేయండి ఎట్లా కూడా. దే రిఫ్యూజ్డ్. వాళ్ళు ఏం చేశారంటే ఈ నిర్గమకాండం ఒకసారి మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. వాళ్ళిద్దరి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ గురించి చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఈ హెబ్రీ మంత్రసానులు వీళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు, దే ఆర్ గాడ్ ఫియరింగ్ పర్సన్స్ అనేది కనబడతా ఉంది. రెండోది ఏంటంటే వాళ్ళు దేవునికి ఆయన లోబడి ఒక చక్కటి నిర్దిష్టమైనటువంటి సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే ఇట్ ఈస్ లైఫ్ బెస్టౌడ్ బై గాడ్, దేవుని యొక్క ప్రాణానికి విలువ ఇచ్చినటువంటి వాళ్ళు. దే రికగ్నైజ్డ్ దట్ దిస్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మూడవది ఏంటంటే అబార్షన్ అనేటటువంటిది, భ్రూణ హత్య అప్పుడు కూడా పాపం అనే వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే తప్పిది, దేవుడు నీకు బహుమానం ఇస్తే వీళ్ళు దాన్ని నిర్దాక్ష్యంగా దాన్ని ఖండించటం అనేటటువంటి చాలా తప్పు అనేటటువంటి వాళ్ళు నిర్ధారించారు. వాళ్ళు తర్వాత ఏంటంటే వాళ్ళు నమ్మినా ఆ రోజు ఇంత పెద్ద థియాలజీ చెప్పినా చెప్పకపోయినా ఎవ్రీ చైల్డ్ ఈజ్ బార్న్ విత్ గాడ్స్ ఇమేజ్, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో. అంటే ఈ ముక్కు కను చెవని కాదు, ఆయన దైవ గుణాలతో, అంటే అమాయకత్వంతోను మంచితనంతోనూ వాళ్ళు ఈ లోకానికి దేవుని స్వరూపంతో వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఈ దేవుని స్వరూపాన్ని జెనోసైడ్ అంటారు, దాన్ని నిర్దాక్ష్యంగా మట్టుపట్టేయడం అనేది వీళ్ళు ఇష్టపడలేదు. ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే దేవుని పేరట రాజుకు ధైర్యంగా రాజు ఎదుట ఈ జవాబు చెప్పేదానికి వాళ్ళు వెనకాడలేదని కనబడతా ఉంది. వీళ్ళిద్దరు కానీ చూస్తే మనం హీలింగ్ మినిస్ట్రీ అనేది మన దేశంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది. పూర్వకాలంలో మరి చరిత్రలో పురాణాల్లో స్త్రీలు ఎంతవరకు సేవ చేశారో ఈ హెల్త్ పరంగా తెలియదు. కానీ
మిషనరీలు వచ్చిన తర్వాత దేర్ ఆర్ వండర్ఫుల్ కేరింగ్ పర్సన్స్ కదా. నైటింగేల్ అనే పేరు మనం వింటున్నాం. మరలా చరిత్రలో మదర్ ట్రీసా ఆమె నర్సుగానే ట్రైనింగ్ అయ్యి వచ్చింది ఇక్కడికి. యంగ్ ఉమెన్ ఐడా స్కడ్డర్ అనే ఆవిడ వెల్లూరులో వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చిన ఒక ముస్లిం వనిత కాన్పు చేయలేని స్థితిని చూసి, అలా కాదు నేను వెళ్ళి డాక్టర్ అవ్వాలని చెప్పి మరలా తిరిగి ఇంగ్లాండ్కి వచ్చి ఒక ప్రతిన పూని మరలా షీ కమ్స్ బ్యాక్ యాజ్ ఎ డాక్టర్. ఇట్స్ ఎ వెరీ హిస్టారిక్, చరిత్రాత్మకమైన ఘట్టం అది. రావడమే కాకుండా షీ స్టార్టెడ్ ఎ హంబుల్ క్లినిక్. షీ స్టార్టెడ్ ఇన్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ మెడికల్ ఇన్స్టిట్యూట్ విచ్ హ్యాస్ బికమ్ 125 years old. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక పారదర్శకతతో కూడినటువంటి వన్ ఆఫ్ ది 10 బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్ కింద కేటగరైజ్ జరిగినటువంటి ఒక సిఎంసి మెడికల్ కాలేజ్ స్థాపన చేయడం. నర్సింగ్ కేర్ అనేటటువంటిది ఈ మినిస్ట్రీ మనం చూస్తున్నాం. ఏ హీలింగ్ మినిస్ట్రీ. మన కుటుంబాల్లో ఏ ట్రైనింగ్ లేకుండా మన తల్లులు మన అక్కలు మనకి ఇచ్చినటువంటి కేర్ చాలా గొప్పది. చాలాసార్లు తల్లులు చనిపోయినప్పుడు వాళ్ళ అక్కలే పెంచుతున్నారు, తల్లుల్లాగా పెంచిన ఘట్టాలు చాలా ఉన్నాయి. వదినలు ఉన్నారు, మరిదిని ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. తల్లి కోల్పోతే తండ్రి ఒకవేళ వివాహం చేసుకుంటే సబతి తల్లి అనే పేరు ఉన్నా కూడాను నిజంగానే తల్లి వంటి ప్రేమను చూపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నెగిటివ్గా చూడమాకండి, పాజిటివ్గా చూడగలిగితే ఇట్స్ ఎ న్యూ డైమెన్షన్ ఆల్ టుగెదర్. యూ ఫైండ్ ద డివైన్ ఇమేజ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ దీస్ విమెన్ హూ హ్యావ్ ఫ్యాషన్డ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చినటువంటి. సో వీళ్ళిద్దరూ ఇన్సిగ్నిఫికెంట్ ఉమెన్. ఎక్కడ కూడా పేర్లు పెట్టుకోరు ఎవరు. మనం ఎక్కడ పేర్లు పెట్టుకోవడం కనబడలేము. ఆఫ్రికాలో పెట్టుకున్నారేమో తెలియదు కానీ మనకు ఈ షిఫ్రా పువ్వా అనే పేర్లు మన దేశంలో ఎక్కడ క్రైస్తవ సంఘాల్లో ఈ పేర్లు నేను ఎక్కడ వినలేదు. మరి దెబోరా ఎస్తేర్ ఒక టైప్ ఆఫ్ సెలబ్రిటీ స్థాయిలో ఉంటే, ఇంకో పక్కన ఇన్సిగ్నిఫికెంట్ స్థాయిలో వీళ్ళిద్దరు ఉన్నారు. నేను ఇంకొక ఇద్దరిని ఎందుకు తీసుకున్నానంటే వీళ్ళ గుర్తుండిపోద్ది మీకని. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలు వస్తారు. బెన్హదాద్ అనేవాడు మరి సిరియా రాజుగా ఉన్నప్పుడు మరి ఈ సమరయ అని ఆయన, అంటే ఇజ్రాయెల్ దేశంలో సమరయ అని ఆయన ఆల్రెడీ ఆక్రమణ చేసేసాడు. దీన్ని ఇంకా కబళించాలనేటువంటి ఆశతో ఇతను ఉన్నాడు ఇక్కడ. భయంకరమైన కరువు ఉంది ఆ దేశంలో. కోటల్లో నుంచి బయటికి ఏమి వెళ్ళటంలా, బయట నుంచి లోపలికి ఏమి రావటం లేదు. అతి దారుణంగా ఆ కరువులో అక్కడ చిన్న ఒక పక్షి రెట్ట చాలా ఖరీదుగా ఉన్నదని, దాన్ని ఎందుకు తింటారో తెలియదు మనకు అది నిజంగా, కానీ చాలా హారిబుల్గా చెప్తా ఉన్నారు. ఈ విధానంలో ఈ కరువు రబ్షాఖా అంటే భయంకరమైనటువంటి కరువు కాలం మనం అనుభవించాం కరోనా సమయాన్ని. అది కరువు కాదు, కానీ ఆ సమయంలో మరి ఆహారము కానీ మందులు కానీ లేకపోతే ఈ కేర్ అనేది లేని స్థితుల్లో ప్రజలు ఎక్కడ విలువలలాడిపోయి, ఎక్కడ లక్షల మంది ప్రపంచంలో మరి ఎండకు పడిపోయినటువంటి పక్షుల్లాగా అయిపోవడం మనం చూస్తున్నాం. ఈ హెల్ప్లెస్నెస్లో రాజుకి ఏం చేయాలో తెలియక గోడ మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకు? తన రాజ్యంలో నుంచి కోటలోంచి ఏం బయటికి పోవడంలా, చెత్తంతా పేరుకుపోయి స్టింకింగ్ స్మెల్, బయట నుంచి లోపలికి ఏం రావడం లేదు. కొత్త వస్తువులు ఏది కూడాను ఆహారానికి రావాల్సింది రావట్లా. వర్చువల్లీ ఇట్ ఈస్ ఎ స్టాగ్నెంట్ స్టింకింగ్ పరిస్థితుల్లో ఉండిపోయినటువంటి ఈ వాతావరణంలో కింద నుంచి ఒక స్త్రీ పిలుస్తూ ఉంది, ఓ రాజా. రాజు చిరాకు వచ్చిందని, ఇంత నేను ఏం చేయలేని స్థితిలో ఉంటే ఈవెంట్ ఇప్పుడు నన్ను ఏదో న్యాయం అడగడానికి వచ్చిందని. ఏమ్మా అని అడిగితే, చూడయ్యా నా పొరుగామే, మేమేమనుకున్నాము ఈ కరువు కాలంలో ఒకరోజు నా కొడుకుని చంపుకొని తిందాం అనుకున్నాము, తర్వాత రోజు ఆమె కొడుకుని చంపుకొని తిందాం అనుకున్నాము. అనుకున్న విధానం కానీ నిన్నటి దినాన నా కొడుకుని ఏదో ఫిష్ డ్రై చేసుకున్నట్టో లేకపోతే కోడి కోసుకుని తిన్నట్టో చెప్తుంది ఆమె. నా కొడుకుని తినేసామయ్యా. ఇవాళ ఆమె వంతు వచ్చింది వాళ్ళ కొడుకుని చంపేదానికి, అదిగో చూడు తప్పించి తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ న్యాయం ఏంటి? ఇక్కడ ఆమె కొడుకుని తెచ్చి చంపడం అనేది న్యాయం, ఇమ్మీడియట్ జస్టిస్ ఆమె కోరుకుంటుంది. రాజు పిచ్చెక్కి జుట్టు పీక్కున్నాడు అక్కడ. ఏంటి తను చేతరాన్ని చేయలేనటువంటి స్థితిలో జస్టిస్ టు దిస్ మదర్
ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు సాల్వ్ దిస్ ఇష్యూ. ఎంత భయానకంగా ద డెన్సిటీ ఆఫ్ పావర్టీ వాజ్ ఎవిడెంట్ దేర్. ఎంత భయంకరమైన ఆ పేదరికం వాళ్ళు పేదరికంలో వాళ్ళు అలమటిస్తున్న విధానాన్ని ఆమె చిత్రీకరించినట్టు చెప్తా ఉంది. పిల్లల్ని చంపుతున్న, మీకు తెలుసు ఇథియోపియాలో ఇటువంటివి కొన్ని ఘట్టాలు జరిగినాయని చెప్పుకున్నారు. ఇథియోపియాలో తిండి లేక పడిపోయిన కళేబరాలు కనబడినాయి అంటే అక్కడ కొంతమంది చెప్తూ ఉంటే, జంతువులే కాక మనుషులు కూడా కరువు. కొన్నిసార్లు అలాంటి స్థితి ప్రపంచంలో ఏదో ఒక దేశానికి ఎక్కడో ఒక చోట. అందుకే మనకు కూడు గుడ్డ గూడు అనేటటువంటిది అంటే ఏంటి? ఫుడ్ కదా, మరి నీడ షెల్టర్, అండ్ తర్వాత క్లాతింగ్, పైన వేసుకునే బట్ట. ఇవి మనకు లేకపోతే, బేసిక్ థింగ్స్ లేకపోతే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి వాళ్ళు అందుకే వాళ్ళు ప్రతిపాదించిన 20 సూత్రాల్లో ద రైట్ టు ఎగ్జిస్ట్. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ద రైట్ టు ఎగ్జిస్ట్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ రైట్ టు హ్యావ్ ఫుడ్. ప్రతి ఒక్కరికి ఆహారం, పౌష్టిక ఆహారం అందాలి, న్యూట్రిషియస్ ఫుడ్. మాట ఇటువంటి తీర్మానాలు చేశారు. కాబట్టి ఫుడ్ ఫర్ ద వరల్డ్, హెల్త్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్, ఇటువంటివన్నీ కూడా ప్రతిపాదించారు. ఆ దేశాలు పాలిటిక్స్ అన్ని విస్మరించి ప్రతి దేశం కొరకు దీన్ని పాటుపడాలని ఐక్యరాజ్య సమితి సూచించింది. ద డెన్సిటీ ఆఫ్ పావర్టీని సూచించినటువంటి ఈ ఇద్దరు స్త్రీలను మనం చూస్తున్నాం. దే రిప్రజెంట్ ఎవరిని? వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే మన దేశాల్లో ఉన్నటువంటి ఈ తమ సొంత గృహాలు వదిలి పారిపోతున్నటువంటి ఒంటరి స్త్రీలు జ్ఞాపకం వస్తారు. తమకేమీ లేక తమ జీవితాలను పణంగా పెట్టినటువంటి స్త్రీలు జ్ఞాపకం వస్తారు. ఇవాళ తమ యొక్క శరీరాన్ని అమ్ముకునేటటువంటి ఒంటరి స్త్రీలు, చీకట్లో ఉన్నటువంటి ఒంటరి స్త్రీలు జ్ఞాపకం వస్తారు. వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, సమ్టైమ్స్ ఆహారం లేదు, దాచుకోవడానికి శరీరానికి వస్త్రాలు లేవు, వాళ్ళు దాక్కొని ఉండడానికి వరకు కావాల్సిన గుడు లేదు. ఇటువంటి స్థితిలో ఒక దేశం ఉంటే ఆ దేశపు నాయకత్వము సిగ్గుపడేటటువంటి విధానంలో ఉండాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ద బేసిక్ ఎబిలిటీ దట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ వరల్డ్. గ్రాస్ రూట్ కమ్యూనిటీస్లో ముఖ్యంగా మన స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి ఈ సాధారణ ఈ ప్రాథమిక గౌరవాన్ని మనం ఇవ్వలేని స్థితిలో ఎంత గొప్పగా చెప్పుకోకూడదు ఆ దేశ నాయకులు, వాళ్ళు పరిణతి చెందిన నాయకులుగా వాళ్ళు అసలు చెప్పుకోవడానికి వీలు లేదని మనం చెప్తున్నాం. ప్రియ స్నేహితులారా, చెప్పుకుంటూ వెళ్తే చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి. కానీ క్లైమాక్స్కి వచ్చాను ఏంటంటే, ఇద్దరు స్త్రీలు మనకు ఎలిజబెత్, మరియమ్మ వంటి. అఫ్కోర్స్ వీళ్ళు చెప్పకముందు మేరీ మగ్దాలా గురించి చెప్పాలి నేను. అంటే ఈమె పేరు, ఇంకొక ఆమె పేరు, వాళ్ళ ఊర్లో పేర్లను బయటికి తెచ్చారు వీళ్ళు. బయటికి మగ్దాలా పేరును బయటికి తెచ్చినామే ఈ మరియా. సమరయాలి పేరు బయటికి తెచ్చినావిడ ఎవరు? పేరు లేదన్నాగా పాపం, అనామికురాలు, అనామిక ఆఫ్ సమారియా. మేరీ మగ్దాలా అంటే టవర్ అండి, శిఖరం, గోపురం. అంటే అంత ఎత్తు ఎదిగినటువంటి ఒక స్త్రీ వర్చస్సు గురించి ఎవడు గుర్తించినా లేకపోయినా ప్రభు అయిన యేసు ఆ జీవితంలో ఉన్నటువంటి 7 దయ్యాలు వెళ్ళగొట్టాయంట. ఆ పేర్లు మనకు తెలియదు, ఏ దయ్యాలో పేర్లు మనకు లిస్ట్ తెలియదు, కానీ ఏ గుణగణాలో ఆమెలో తెలియదు. కానీ వన్ థింగ్ వీ నో దట్ లార్డ్ హీ హ్యాస్ ఎగ్జిబిటెడ్ హిస్ జనరాసిటీ. పవిత్రుల వైపే కాకుండాను పాపుల వైపు తన దృష్టిని మళ్లించి వాళ్ళ జీవితాలను కళంకాన్ని తీసివేసి కడిగినటువంటి ఆ మహిమను దేవునిలో చూస్తున్నాం. అంటాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను రక్షించను. ఆమె రక్షణ కొరకు వచ్చింది, కానీ ఏదో డబ్బుల కొరకు, ఆహారం కొరకు రాలేదు, స్వస్థత కొరకు రాలేదు. ఇక్కడ ఆమె షీ కేమ్ హియర్ ఫర్ ది సెలబ్రేషన్ ఆఫ్ సాల్విఫిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ హర్ లైఫ్. మగ్దాలా నుంచి వచ్చినటువంటి ఆ స్త్రీ యొక్క జీవితం మనం చూస్తే, షీ రిమైన్డ్ ఇన్ ద హిస్టరీ యాజ్ ద ఫస్ట్ ఎవర్ అపోజల్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ ఆఫ్ ది రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఉత్థానుడైన యేసును సర్వ మానవాళికి సూచించినటువంటి, ప్రకటించినటువంటి మొట్టమొదటి స్త్రీ అన్నాను నేను, మొట్టమొదటి వ్యక్తి, తర్వాత స్త్రీ.
చాలామంది ఏం చెప్తారు, అబ్బో ఈజ్ ఎ దళిత్ పోయెట్. దళిత్ ఎందుకయ్యా? మిగతా పోయెట్స్ మధ్య ఈజ్ ఎ గ్రేట్ పోయెట్. గండ పెండేరం పొందినటువంటి వ్యక్తిని దళిత్ పోయెట్, ఆ పోయెట్ తర్వాత చెప్తురు. కానీ అదంతా ముందు యు ఎస్టాబ్లిష్ ద ఫ్యాక్ట్ వెదర్ హీ ఈజ్ ద పోయెట్ ఆర్ నాట్, పోయెట్ లారియట్ ఆర్ నాట్. తర్వాత అవన్నీ చెప్పుకోను అని ముందు చెప్పేసి అతను వర్చస్సుని చిన్నతనం చేసేటువంటి చమత్కారం ప్రదర్శించకూడదు. ఖాళీ సమాధి వృత్తాంతాన్ని నివేదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి, తర్వాత ఆమె స్త్రీ, ఆ పురుషుడు తర్వాత చూద్దాం. ఆమె ఎవరంటే ఏదో మగ్దాలా నుంచి వచ్చినటువంటి మరియా, ధన్యురాలు. షీ వాజ్ ఈక్వల్ టు ది అపోజల్స్. అపోస్తలులకు సమానత్వాన్ని పొంది షీ వాజ్ అపోజల్ టు ది అపోజల్స్ అంట. అపోస్తలులకే అపోస్తలురాలు, పంపబడినటువంటి స్త్రీగా కనబడుతుంది. ఆమె జీవితంలో శిష్యులంతా ఎటో అటు చల్లాచెదిరారు, కానీ సిలువ దగ్గర వన్ ఉమన్ హూ స్టూడ్ విత్ కరేజ్ నిలబడింది ఎవరంటే సిలువ దగ్గర మగ్దలేనే మరియా. ఆబగా చూస్తూ ఉంది, ఎవరు రక్షిస్తారు యేసును సిలువలో అని. షీ వాజ్ ది టార్చ్ బేరర్ టు ప్రొక్లెయిమ్ దిస్ గాస్పెల్. హ్యాట్స్ ఆఫ్ టు ది లైఫ్ అండ్ విట్నెస్ ఆఫ్ మేరీ ఆఫ్ మగ్దాలా. మగ్దాలా పేరు పైకి తెచ్చిందండి ఆవిడ. ఈమెను బట్టి ఆ ఊరు పేరు బయటకు వచ్చింది. అయితే ఎవరికి గుర్తుంటుంది, బైబిల్లో ఈ 2000 సంవత్సరాలు మగ్దాలా అనేది మనకేం తెలుసు? ఇక్కడ నేను వచ్చిన ప్రాంతంలో నాకు కొల్లేరు అని ఒక లేక్ ఉంది. ఆ కొల్లేరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి, కొన్ని 100 గ్రామాలు, అవన్నీ బయటకు వచ్చినాయా? కానీ ఈ వ్యక్తి గురించి మగ్దాలా అనే గ్రామం బయటకు వచ్చింది. అది కూడా గల్లే చుట్టూ ఉన్న గ్రామాల్లో ఒకటి కదా. మరొక ఆవిడ ఈమెతో పాటు జత చేర్చిన పేరు సమరయ స్త్రీ అన్నారు. అంటే సమరయ పేరు బయటకు వచ్చింది. సమరయ ప్రాంతం, సమరయ సమాజం ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ స్త్రీ విషయంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే షీ ఈజ్ ఎ గ్రేట్ ఉమన్. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మనకి. ఇక్కడ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సమరయ ప్రాంతంలో చిత్కరించబడినటువంటి ఒక సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నదాన్ని. సిగ్గుపడలేదు తన సమాజం గురించి మాట్లాడడానికి. డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ షీ కేమ్ ఫ్రమ్ ద డౌన్ ట్రాడెన్ అండ్ beleaguered status, but she stood for the truth, saying yes. She was knowledgeable of the scriptures. ధర్మశాస్త్రం గురించి, రానయ్యున్న మెస్సియా గురించి మాట్లాడుతుంది. అవును ప్రభువా, మెస్సియా రాబోతున్నాడు, నేను ఎరుగుతున్నాను. 4వ అధ్యాయం యోహాను సువార్తలో చరిత్ర పుస్తకం. ప్రభు ఆమెతో మాట్లాడి చివరికి ఒక సబ్జెక్ట్ చెప్పాడు. ఏంటంటే ఆ మెస్సియాను నేనే అన్నాడు. ఇక్కడ ఒక్కచోటే సువార్తలలో ప్రభువు నేనే మెస్సియానని చెప్పింది ఒక్క స్థలంలోనే. ఎప్పుడు చూసినా తండ్రి వైపే ఆయన చూపించాడు అందరికీ. ఇక్కడ ఒక్క చోట మాత్రం ఆ మెస్సియాను నేనే, ద కమింగ్ ఆఫ్ ది అనాయింటెడ్, అండ్ ఐ యామ్ దట్ అనాయింటెడ్ వన్. ఆమె వెంటనే కొండ అక్కడ పడేసింది. అప్పుడు వారికి ఏదో ఒక యూదుడితోనో, ఒక భక్తుడితోనో, ఒక బాబాతోనో, ఓ ప్రవక్తతోనో మాట్లాడుతున్నాను అనుకుంది. ఎప్పుడైతే ఆయన నేనే మెస్సియాను అనగానే ఆమె కళ్ళల్లో ఒక నూతన కాంతి. ఏంటంటే షీ వర్చువల్లీ విట్నెస్డ్ ద వెరీ ప్రజెన్స్, ద రేడియన్స్ ఆఫ్ ది అనాయింట్మెంట్ ఆఫ్ ద లార్డ్. పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. షీ బ్రాట్ ద హోల్ విలేజ్. వాళ్ళకి ఏం విట్నెస్ ఇచ్చిందంటే ఐ డిస్కవర్డ్ ద మెస్సయా హూమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్. ఎదురు చూస్తున్నటువంటి మెస్సయాన్ని నేను చూశాను, నేను రండి రండి అని తీసుకొచ్చి యేసు దగ్గర తీసుకొని వచ్చింది. And she was the one who proclaimed this gospel of the coming of Messiah. ప్రియ స్నేహితులారా, చాలాసేపు చెప్పుకోవచ్చు. మగ్దాలా పేరు బయటికి తెచ్చిన స్త్రీ మరియమ్మ. సమరయ స్త్రీ బయటికి తీసుకొని వచ్చినటువంటి ఈ స్త్రీని మోర్ దాన్ ఏ ప్రొఫెటెస్, ప్రవక్త్రి కంటే ఎక్కువ ఇక్కడ. ఇవాళ ఆమె పేరుని ఓ దెబోరాతో, ఒక ఎస్టర్ దగ్గర పెట్టి చూస్తున్నాం. ఎందుకంటే ఈ చరిత్రలో, ఈ ఆధ్యాత్మిక చరిత్రలో she also stood high in bringing witness as a fragrant witness to the Lord. పరిమళ భూయిష్టమైన సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. దీస్ ఆర్ ది గార్డియన్స్ ఆఫ్ ట్రెడిషన్. సాంప్రదాయానికి పరిరక్షకులుగా వీళ్ళు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా వీళ్ళకి నేను ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే వీళ్ళు ఒక నూతన మార్గదర్శక నిర్దేశం ఇచ్చినటువంటి వాళ్ళు. అంటే దే ఆర్ ది చేంజ్ మేకర్స్ అని చెప్తాను నేను. వాళ్ళు మహిళా సాధికారత అంటే మార్పుకు దోహదకారులు. పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కూడా మహిళా సాధికారతను చూపించారు. వేరే వాళ్ళ పర్మిషన్తో పని లేదు.
చూడడానికి ఎవరు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయారు వీళ్ళని కరెక్టే, కానీ వాళ్ళు అలా వ్యక్తిగతమైనటువంటి విధానంలో నిర్దిష్టమైన సత్యం కొరకు నిలబడినటువంటి ఈ మహిళా సాధికారత, ఎ సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది విమెన్హుడ్ యాజ్ లీడర్స్, మార్పుకు దోహదకారులు, దే ఆర్ ది చేంజ్ మేకర్స్ ఇన్ ది సొసైటీ. ఇలా చెప్పుకుపోవాలంటే మనకు చాలా చాలా ఉన్నాయి. కానీ ఇందాక నేను మన దేశంలో ఐడా స్పడ్డర్ గురించి చెప్పాను. ఎక్కడి నుంచో పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఒక యంగ్ ఉమెన్ హ్యాస్ బికమ్ యూనివర్సల్ మదర్ ట్రెయిసాని గురించి ఎక్కువ ఎవరు మనం చెప్పనవసరం లేదని నేను అనుకుంటున్నాను. మన భారతీయ కాంటెక్స్ట్కి వస్తే ఒక సావిత్రిబాయి ఫూలే మొట్టమొదటి భారతీయ నారి ఒక బాలికల సముద్ధరణ కొరకు పాఠశాల ప్రారంభించిన ఆమె. అదే కాలంలో పోల్చి చూస్తే ఇక్కడ ఎమిలీ షార్కీ అనే ఆమె ఇక్కడ బాలికల కొరకు ఆమె పాఠశాల స్థాపించింది మచిలీపట్నం అనేటువంటి గ్రామంలో. ఇద్దరు దాదాపు ఒకే సంవత్సరం ప్రారంభించారు, 1843, 1843లో. వీళ్ళతో పాటు ఎంత ఆనందబాయి గోపాలరావు జోషి 1886లో ఒక మొట్టమొదటి మహారాష్ట్ర నుంచి పోయే వైద్య వృత్తిని వేరే దేశంలో ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చినటువంటి డాక్టర్గా మనం చూస్తున్నాం. ముత్తు రెడ్డి, లక్ష్మీ రెడ్డి, ద ఫస్ట్ ఎవర్ డాక్టర్ ఇన్ దిస్ కంట్రీ ఆవిడ, దక్షిణ భారతదేశంలోంచి వచ్చినటువంటి ఆవిడ. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోవాలంటే పండిత రామాబాయి ది ఫస్ట్ ఎవర్ ఉమెన్. ఆమె పేరు బిరుదు వచ్చింది ఆవిడకి. షీ డిడ్ హర్ మాస్టర్స్ ఇన్ సాంస్క్రిట్. ఆ పాండిత్యంతో ఆవిడ క్రీస్తును అంగీకరించిన తర్వాత షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ట్రాన్స్లేట్ ద బైబిల్ ఇంటూ మరాఠీ. అగైన్ డోంట్ సే ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ పర్సన్. తర్వాత ఉమెన్ అంటున్నాను నేను, నీ బిరుదుల తర్వాత ఇద్దరు కానీ. ఫస్ట్ పర్సన్ టు ట్రాన్స్లేట్ ద బైబిల్ ఇన్ మహారాష్ట్ర. ఇవాళ ఈ మరాఠీ సంస్కృతి అంతట్లోకి పరిశుద్ధ వాక్యాన్ని అందజేయడానికి ఈ పండిత రామాబాయి. వీళ్ళంతా ఏం చేశారంటే, నేను చేంజ్ మేకర్స్ అన్నాను, మార్పుకు దోహదకారులు. ఇందాకేమన్నా గార్డియన్స్ ఆఫ్ ట్రెడిషన్, నౌ దే ఆర్ చేంజ్ మేకర్స్, మార్పుకు దోహదకారులు. ఈ ఆధారపడి ఒకళ్ళ మీద ఆధారపడే స్థితి నుంచి వాళ్ళు స్వయం పోషక స్థితికి, ఫ్రమ్ డిపెండెన్సీ టు సెల్ఫ్ సఫిషియన్సీ వాళ్ళు తెచ్చినటువంటి మార్పు. బలహీనత నుంచి ఆత్మగౌరవాన్ని, వల్నరబిలిటీ నుంచి సెల్ఫ్హుడ్కు ఆత్మగౌరవం పొందుకోగలిగారు. వాళ్ళు ఏదో సాధారణ గృహిణి స్థితి నుంచి, లేకపోతే సామాజికంగా అణచివేయబడినటువంటి స్థితి నుంచి సెల్ఫ్ ఎంపవర్మెంట్, స్వాధికారతకు వాళ్ళు ప్రయాణం చేశారు. వాళ్ళు దారి చూపించారు. ఒక మౌనాన్ని పగలగొట్టారు అక్కడ. దే బ్రోక్ ది సైలెన్స్, దే బ్రోక్ ది ఐస్ ఆఫ్ సైలెన్స్ టువర్డ్స్ బ్రింగింగ్ న్యూ వాల్యూస్, నూతన విలువలు, నూతన సాధికారత, నూతన గౌరవాన్ని. రైట్ టు ఈక్వల్, సమానత్వానికి హక్కును. రైట్ టు ఎడ్యుకేషన్, విద్య కొరకు వాళ్ళ యొక్క సమానత్వాన్ని. రైట్ టు గుడ్ హెల్త్, ఈ ఆరోగ్యానికి సమానత్వం కొరకు ఇవన్నీ తీసుకొని వచ్చిన పేర్లన్నీ చెప్పాను ఇప్పుడు నేను. వీళ్ళంతా ఎడ్యుకేషనిస్ట్స్. దే ఆల్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ నర్సింగ్ ఆర్ ఇన్ ది మెడిసిన్, వాళ్ళు ప్రొఫెసర్స్, అన్ని రకాలుగా బయటకు వచ్చినటువంటి. బట్ నౌ నా ప్రాంతంలో, నేను వచ్చిన ప్రాంతంలోనే మచిలీపట్నంలో అక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. గట్టిగా మాట్లాడంటే హైని, హెలోని, ఇటువంటి పేర్లు వింటే వేల మంది పిల్లలండి పల్లెల నుంచి తెచ్చి వాళ్ళు విద్య ఇచ్చారు. ఇవాళ వాళ్ళు దేర్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ కంట్రీ. ఎట్లా చదువుకున్నారు పిల్లలు? వాళ్ళు వచ్చినప్పుడు పల్లెకారుల నుంచి, దళితుల నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న బాలికలు ఇవాళ టుడే దే హ్యావ్ గ్రోన్ సో బిగ్. షార్కీ, స్టాల్స్, స్టాన్లీ, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎస్ అనేది ఒక బ్లెస్సెడ్ లెటర్ లాగా ఉంది, అక్షరం లాగా ఉంది ఇది. వీళ్ళందరూ ఆయా ప్రాంతాల్లో వారి పాఠశాలలు ప్రారంభించి వేలాది మంది స్త్రీలు, మన తల్లులు, నాయనమ్మలు, వాళ్ళందరూ ఆటల్లో చదువుకొని వాళ్ళు చక్కటి ఇంగ్లీష్. ఆ రోజుల్లో ఇప్పటికంటే మనకి అంటే ఆ రోజుల్లో వాళ్ళు దే స్పోక్ బెటర్ ఇంగ్లీష్, బెటర్ లాంగ్వేజ్. తేలిగ్గా అనేస్తున్నాం సమారిటన్ విమెన్, మేరీ ఆఫ్ మగ్దాలా, దే ఆర్ గ్రేట్ పర్సన్స్ హూ షోడ్ ద వే, ద పాత్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ది విమెన్. విద్యలోను, ఆరోగ్యంలోను, రక్షణలోను, స్వశక్తిలోను, ఇవాళ ఆర్థిక స్థితిలోను, ఈ యొక్క వ్యాపార వాణిజ్య స్థితులలోను, బ్యాంకింగ్లోను కదా,
వీటిలో వాళ్ళు చూపించినటువంటి చొరవ ఇవాళ స్త్రీల పేర్లు చదువుతూ ఉంటే సిగ్గుపడుతుంది. కొన్నిసార్లు మనం పోటీ పడలేకపోతున్నాం అంత ఎత్తున. గేమ్స్లోను, స్పోర్ట్స్లోను, ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ చాలా అద్భుతమైనటువంటి మేరీ కామ్ అనే ఆమె, షీ స్టూడ్ వెరీ హై ఇన్ బాక్సింగ్. స్త్రీ, ఆమె లారియట్స్ తెస్తే తప్ప మనకు రాలేనటువంటి పరిస్థితుల్లో. దేర్ ఆర్ మెనీ ఉమెన్ హూ బ్రాట్ లారియట్స్. మీకు పేర్లన్నీ చెప్పడం అనేది నాకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ మెధా పట్టికర్ లాంటి ఆమె చెట్టును చుట్టుకొని ఆమె నర్మదా బచావో అని ఆమె ఇచ్చిన ఆ యొక్క పిలుపుకు భయపడిపోయారు. అందరూ కూడా ఆందోళనకు భయపడిపోయారు. కిరణ్ బేడీ వంటి వన్ ఆఫ్ ది మోస్ట్ అన్కరప్ట్ పవర్ఫుల్ ఉమెన్ హూ స్టూడ్ ఫర్ ది డిగ్నిటీ అండ్ సెల్ఫ్హుడ్ ఆఫ్ ఉమెన్. అది చాలా గొప్ప విషయం. కల్పన చౌలా నాసా నుంచి మొన్నటి సునీత విలియం, వీళ్ళంతా ఏంటయ్యా అంటే వాళ్ళ పేరు ఇండియాలో ఉండకపోవచ్చు, బట్ ఇండియన్ ఆరిజిన్ అనే పేరు నేను గర్వించేటటువంటి ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్స్ వాళ్ళందరూ. మన సుధామూర్తి గారు లేడీ, చాలా సింపుల్టన్. ఆమె రాసే కాలం స్టోరీస్ని మనం చదివితే కానీ సమాజంలో ఉన్న అట్టడుగునున్నటువంటి విషయాలన్నింటినీ ఏం బాధరబందీ లేకుండా ఆమె తేల్చి పాడేస్తున్నాం. రాయగలిగినటువంటి వైజ్ అండ్ అదర్వైజ్ అనే పుస్తకం ఆమె చదివి నేను ఎంత డౌన్ టు ఎర్త్ ట్రూత్స్ మాట్లాడుతుంది అనుకున్నాం. దుర్గాబాయి దేశ్ముఖ్, మహాత్మా గాంధీతో తిరిగినటువంటి యానీ బెసెంట్ అనే ఆయన యొక్క భార్య, ఇటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వివేకానంద నివేదిత, వాళ్ళు తిరిగినటువంటిది, వాళ్ళ యొక్క అనుచరణలో వాళ్ళు చేసిన సేవలు. నెహ్రూ గారి క్యాబినెట్లో ఫస్ట్ విమెన్ రాజ్కుమారి అమృత కౌర్, ఒక రాణి సంస్థానం నుంచి వచ్చినటువంటి ఆవిడ, ఫస్ట్ మెడికల్ హెల్త్ మినిస్టర్గా ఆవిడ వచ్చింది. ఏమంటే అనకూడదు, కానీ చరిత్రలో ఎన్ని రకాలు తక్కువగాను హేళనగా మాట్లాడిన కొంతమంది విమెన్ ఉన్నారు. ఏంటంటే దే స్టూడ్ హై, అంత ఎత్తు మగవాళ్ళు చాలామంది ఎదగలేరు. జయలలిత అనే ఆమెని, మాయావతి, తర్వాత మమతా బెనర్జీ, లతా మంగేష్కర్, ఇటువంటి పేర్లు, ఎంఎస్ సుబ్బులక్ష్మి, ఎప్పుడు ఎదగాల మన వాళ్ళు అంత ఎత్తు. దే ఆర్ ది ఫస్ట్ వన్స్ ఫర్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. వాళ్ళ పేర్లు నేను తెచ్చి రాజకీయం చేయాలని కాదు, కానీ వాళ్ళు వాళ్ళ స్థితిలో ప్రథమ గణంలో నిలవబడినట్టు, ముందు వరుసలో నిలవబడినటువంటి మార్గదర్శకులు వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. ఎప్పుడో టర్కిష్ నుంచి వచ్చి రజియా సుల్తాన్ వంటి రాణి ఇక్కడ ఏలడం, రాణి రుద్రమదేవి అనే ఝాన్సీ, మణికర్మిక అనేటటువంటి పేరుతో ఝాన్సీ గారు, వీళ్ళందరూ కూడా నాన్న ఈ పేర్లన్నీ మనం ఎలా చెప్పాలంటే చాలా దూరం వెళ్తున్నాం. కానీ ఐ స్టాప్ హియర్. ఇవన్నీ చెప్పి నా తల్లి గురించి నేను చెప్పకపోతే తప్పు అవుతుంది, నీ తల్లి గురించి నువ్వు చెప్పకపోతే తప్పు అవుతుంది. నీవు ఇలా ఉండడానికి, నిన్ను ఈ రకంగా నిర్దేశించడానికి నిన్ను రూపొందించినటువంటి నీ తల్లి ధన్యురాలు. హల్లెలూయా. రిమెంబర్ యువర్ మదర్. రిమెంబర్, థ్యాంక్ గాడ్ ఫర్ ద లైఫ్ అండ్ విట్నెస్, ఫర్ ద సైలెన్స్, ద జర్నీ ఆఫ్ సైలెన్స్, హూ స్టూడ్ ఫర్ ట్రూత్ అండ్ కరేజ్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ. వారి కొరకు మనం ఎంత అంజలి ఘటించినా కూడా మనకు చాలా తక్కువే అని నేను అనుకుంటున్నాను. ఐ స్టాప్ హియర్. సెలబ్రేట్ ద మినిస్ట్రీ అండ్ విట్నెస్ ఆఫ్ విమెన్. మన చిన్ని గృహంలో మా తల్లి, నా అక్క, నా వదిన, నా భార్య, వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క సైలెంట్ మినిస్ట్రీస్, దే షుడ్ నాట్ బి సైలెంట్, దే ఆర్ వైబ్రెంట్ మినిస్ట్రీస్. ప్రకటన చేసే అంత ఎత్తుగా, the incredible, impeccable ministries that they have done in the family, which have shaped children into what kind of heights in the society. Army jawanlu, army officers, great lawyers and justice judges, statesmen, sports persons, great leaders in their own fields, educationists, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి చరిత్రను లిఖించినటువంటి సైంటిస్ట్స్, వీళ్ళందరూ ఎవరంటే దేర్ హంబుల్ బిగినింగ్ ఈజ్ ఫ్రమ్ ఏ హంబుల్ మదర్. ధన్యురాలు. దట్ సైలెంట్ మినిస్ట్రీ మస్ట్ బి సెలబ్రేటెడ్. టుడే యూ సెలబ్రేట్ దట్ లైఫ్ ఆఫ్ యువర్ మదర్ అండ్ దోస్ విమెన్ హూ ఆర్ అసోసియేటెడ్. మన గృహంలో ఉన్నటువంటి ఈ సైలెంట్ మినిస్ట్రీ ఇస్తున్న స్త్రీలందరికీ తల వంచి వాళ్ళకి జేజేలు, నమస్కారాలు చెప్పాలా ధన్యజీవులు వాళ్ళు. ప్రార్థన చేస్తాం మనం. కృపా కనికరము గల తండ్రి,
మరియమ్మ తల్లి లేకుండా నీవు ఈ భూమిపై పుట్టలేదు ప్రభా. దేవుడు కూడా ఒక తల్లిని ముందు చూపించి ఆ తల్లి గర్భాన్నే నువ్వు పుట్టడానికి, ఎందుకంటే ఒక మంత్రంగాను ఒక మాయగాను పుట్టించవచ్చు, అలా జరగలేదు. స్వాభావికంగా ఒక తల్లి కడుపున పుట్టాలనేది, ఆ తల్లి గర్భంలో ఆమె ఊపిరి ద్వారా నీవు ఈ లోకంలోకి మరియ సుతునిగా ఈ లోకాన్ని రావడం అనేది నాయన ఒక ధన్యకరమైనటువంటి జన్మగా నీవు వచ్చావు. ఎంత గొప్ప సంకీర్తన పాడిందామె, సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి ఆయన దీనులను సింహాసనం ఎక్కించను అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక్క పదము ఇవాళ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలను పక్కకు తోసివేసి దీనులను ఈ రాజ్యాధికారానికి ఎక్కించగలిగినటువంటి ఆ దర్శనాన్ని ముందే చూసినటువంటి గొప్ప ప్రవక్తిని, ధన్యజీవి, పుణ్యమూర్తి, పవిత్రురాలు మరియమ్మను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇవాళ ఎన్నో గొప్ప తల్లులు, ఎలిజబెత్ వంటి తల్లులను మేము విస్మరించలేదు నాయన. బాప్తిసం ఇచ్చే యోహాన్ను ఆమె తయారు చేసి అతి తక్కువ కాలంలో రానయ్యున్న దేవుని రాజ్యాన్ని సూచించి తన యొక్క మరణాన్ని కావించుకున్నటువంటి వాడు. అతని తల్లి ధన్యురాలు. మా సమాజంలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కడెక్కడున్నటువంటి అతి సామాన్య జీవులుగా ఉన్నటువంటి వారి అందరినీ తల్లులు, మాతృమూర్తులను మేము జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ ఒక తల్లి, షీ బికేమ్ ది ఫస్ట్ కాన్వర్ట్ టు ది క్రిస్టియన్ చర్చ్. వాళ్ళ భుజ స్కంధాల మీద ఆధారపడినటువంటి మారుమూడి చుక్కమ్మ అనేటువంటి మా ప్రాంతాల్లో ఉన్న ఒక స్త్రీని, అటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు స్త్రీలు. వాళ్ళ కుమారులు, వాళ్ళ యొక్క పుత్రులు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి సంతానము ఇవాళ దే బికేమ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్స్ టు క్యారీ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ గ్రేట్ చర్చ్. మా తండ్రి, మా గృహాల్లో ఉన్న స్త్రీలందరినీ బలపరచండి, బాలికలను బలపరచండి. వారి సముద్ధరణ, వారి సాధికారత బాధ్యతను మా కుటుంబాలన్నీ కూడా స్వీకరించేదానికి, నడుము కట్టుకొని మేము ముందుకు సాగేదానికి ఇది ఉత్త సెలబ్రేషనే కాదు, ఇట్స్ ఆల్సో ఏ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఆల్సో ఏ రెస్పాన్సిబిలిటీగా మేము భావించి మేము ఈ సమాజంలో వారిని గౌరవించుకుంటూ ముందుకు సాగిపోయేటువంటి భాగ్యం దయచేయమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్.